శ్రీవల్లి పీడ ఎలాగైనా సరే వదిలించుకోవాలని వైజయంతి ఈసారి ఇంకొక కొత్త ప్లాన్ వేసి ఉంటుంది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఒక ఆవిడని ఇంటికి తీసుకువస్తుంది. ఆవిడేమో ఏడుస్తూ "చెప్పమ్మా చెప్పు, నా కూతురెక్కడా?" అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ధాత్రి, కేదార్, శ్రీవల్లి, కౌశికి అందరూ కూడా హాల్లోకి వచ్చి ఉంటారు. "ఇదిగో తినే నీ కూతురు" అంటూ శ్రీవల్లిని ఆవిడకి వైజయంతి చూపిస్తూ ఉంటుంది. "నువ్వేనా నా కూతురు? నా కూతురు నాకు దొరికేసింది" అంటూ ఆవిడ శ్రీవల్లి నుదుటిపై చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. దాంతో ధాత్రి, కేదార్ అందరూ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "ఇదిగో శ్రీవల్లి, ఇదిగో ఈవిడే నీ కూతురు" అని వైజయంతి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండటంతో, "నేను ఈవిడ కూతుర్నైతే ఈవిడ ఫోటో కదా నా దగ్గర ఉండాల్సింది" అని శ్రీవల్లి అంటుంది. "అంటే ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? గురువుగారు నీకిచ్చిన ఫోటో ఈవిడ ఒకటే కాదా?" అని ధాత్రి, కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. "కాదన్నయ్యా" అని శ్రీవల్లి చెప్తుంది. "అయితే నీ దగ్గర గురువుగారు ఇచ్చిన ఫోటో ఉందా శ్రీవల్లి?" అని కేదార్ అడగటంతో, "ఉందన్నయ్యా" అని శ్రీవల్లి చెప్తుంది. "అయితే వెంటనే వెళ్ళి తీసుకురమ్మా, ఆవిడ ఎవరో చూస్తానని" కేదార్ అంటాడు. "అయ్యో, నేను ఇంత కష్టపడి ఇంత మంచి ప్లాన్ వేస్తే ఫోటో దగ్గర దొరికిపోతున్నానే" అని వైజయంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. "బ్యాగులో గురువుగారిచ్చిన ఇంకొక ఫోటో నా దగ్గర ఉందన్నయ్య, నేను వెళ్ళి తీసుకువస్తాను" అని శ్రీవల్లి బ్యాగుని తీసుకువచ్చి అందరి ముందర బ్యాగుని ఓపెన్ చేసి సుహాసిని ఫోటోని చేతిలోకి తీసుకొని, "అన్నయ్య, ఇదిగో అన్నయ్య గురువుగారిచ్చిన మా అమ్మ ఫోటో" అని చూపిస్తూ ఉంటుంది. కేదార్ ఒక్కసారిగా సుహాసిని ఫోటోని చూసి చాలా షాకింగ్‌గా శ్రీవల్లి వైపు, ఆ ఫోటో వైపు తిప్పి తిప్పి చూస్తూ ఉంటాడు. "ఏమైంది కేదార్, ఎందుకు అలా ఉన్నావు? ఇలా ఇవ్వు, నేను కూడా చూస్తాను" అని కేదార్ చేతిలో ఉన్న సుహాసిని ఫోటోని ధాత్రి తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇక ధాత్రి కూడా చాలా షాకింగ్‌గా ఆ ఫోటో వైపు చూస్తూ ఉండటంతో, "ఏమైంది వీళ్ళిద్దరికీ?" అని కౌశికి చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. "అంటే నేను ఇంత కష్టపడి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళని నిరూపించే సాక్ష్యమైన సుహాసిని ఫోటోని నేనే బయట పెట్టేశానా? నేను ఒకటనుకుంటే ఇంకొకటి జరిగిందేంటి?" అని వైజయంతి బాధపడుతూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం తెలిసిందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.